ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఎన్డీఏ ఎంపీలు సమావేశమయ్యారు. పార్లమెంటు కాంప్లెక్స్ లో జరుగుతున్న ఈ సమావేశానికి లోక్సభతో పాటు రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పాక్తో జరిగిన యుద్ధంలో విజయాన్ని కీర్తిస్తూ ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు ఎంపీలు. హరహర మహాదేవ్, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంటు సమావేశాల తీరు, ప్రతిపక్షాల ఆందోళనపై చర్చిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఎన్డీఏ ఎంపీలు సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ సమావేశం యొక్క అజెండా ఏంటి? ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావని, ప్రస్తుతం పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి లైబ్రరీ బిల్డింగ్ లో ఎన్డీఏ కీలక సమావేశం జరుగుతుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అందరూ మంత్రులు హాజరయ్యారు. దాంతోపాటు ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంపీలు, ఇటు రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు, మరోవైపు లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. మొదట ప్రధానమంత్రి రాగానే ఆయనకు ఏ విధంగానైతే పూలమాల వేసి సత్కరించారు, అభినందించారు. ముఖ్యంగా చెప్పాలంటే సన్మానం కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్డీఏ ఎంపీల సమావేశం. సో ఈ సమావేశంలో ఏ విధంగానైతే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత అక్కడ 26 మందిని ఉగ్రవాదులు ఎప్పుడైతే పొట్టన పెట్టుకున్నారో, అనంతరం పూర్తిగా పక్కా ప్లానింగ్తో భారత ప్రభుత్వం ఏ విధంగానైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసింది, మొత్తం 7 శిబిరాలపైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలను కూడా అంతమొందించే ప్రయత్నం చేశారు. సో దానికి అనుగుణంగానే ప్రధాని నేతృత్వంలో ఇదంతా జరిగిందంటూ, సో హరహర మహాదేవ్, జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున ఎన్డీఏ ఎంపీలంతా నినాదాలు చేస్తూ ప్రధానమంత్రిని సన్మానించారు. అంతేకాదు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో కొన్ని కీలక అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం ఏదైతే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానే చూసామో, మొదట ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగాలని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. దానికి అనుగుణంగానే ఉభయ సభల్లోనూ 16 గంటల చొప్పున, అంటే రాజ్యసభలోనూ 16 గంటల పాటు, లోక్సభలోనూ 16 గంటల పాటు ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరిగింది. అనంతరం ఇప్పుడు ఎస్ఐఆర్, ఏదైతే బీహార్లో జరుగుతున్నటువంటి ఓటర్ల సమగ్ర సర్వే పైన చర్చించాలంటూ ప్రతిపక్షాలు ప్రతిరోజు ఆందోళన చేస్తున్నాయి. దాంతో ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సభలో బిజినెస్ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. దీనిపైన కూడా ప్రధానంగా ఇప్పుడు ఎన్డీఏ సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏ విధంగా ఈ ప్రతిపక్షాలు ఎంపీలు చేసినటువంటి ఆందోళనను ఎన్డీఏ ఎంపీలు ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా కొంత దిశానిర్దేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మరోపక్క ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఇప్పటికే ఏ విధంగానైతే షెడ్యూల్ విడుదలైంది, నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. సో సెప్టెంబర్ 9న జరిగేటటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ ఎంపీలు చాలా కీలకం. ఇప్పటికే పూర్తి స్థాయిలో మెజార్టీ అనేది ఉంది, కానీ దానికి సంబంధించినటువంటి ఒక మద్దతు అనేది అవసరం. సో దాని విషయం కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఒకవైపు అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లు, ఇటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ప్రధానంగా ఏ విధంగానైతే ఎన్డీఏ ఎంపీలు అందరూ కలిసి అటు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలను ఎదుర్కోవడం, ఆ తర్వాత ఎప్పటికప్పుడు తాము చెప్పాల్సినటువంటి అంశాలను ప్రజలకు చేరవేయడంతో పాటు అటు ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపైన ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎన్డీఏ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.